మనం అబద్ధం చెప్పామంటే ఆ మాట క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళ ముందు చెప్పమన్నప్పుడు మనం అది అబద్ధం కాబట్టి తడబడతాం. లేకపోతే భయపడి మన మాటలనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అవి క్షణకాలం మాత్రమే ఉంటాయి. ఇంకా మన మాటలు ఎట్లా ఉండకూడదంటే, ఇంకా మన మాటలనేవి మూర్ఖంగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని ఆలోచించకుండా మూర్ఖంగా నేను ఇంతే మాట్లాడతాను, నేను ఇంతే ఉంటాను అట్లా మాట్లాడకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనంలో, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. దేవుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు ఫ్రెండ్స్. మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ మాటలు నాలుకను నేను పెరికివేసేదను అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మనము మన నాలుకను ఎల్లప్పుడూ కాపాడుకొని ఉండాలి ఫ్రెండ్స్. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో, తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొనును, ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. మన నోటిని మనం ఎంత అదుపుగా వాడితే అంత మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మన నోటిని ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకుండా, అబద్ధపు మాట్లాడుకోకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. మనకు తెలిస్తే నిజమని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. అంతేగాని ఏదో ఒకటి మనం కూడా మాట్లాడాలి అని చెప్పేసేసి ఊరుకొనక ఏదో ఒకటి మాట్లాడితే ఫ్రెండ్స్ అది మనకు నాశనమే తెచ్చును. ఇంకా మన మాటలు అనేవి సామెతలు 10వ అధ్యాయము 19వ వచనంలో, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మోసుకొనివాడు బుద్ధిమంతుడు. ఫ్రెండ్స్ మన మాటలు ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడాలి ఫ్రెండ్స్. అది కూడా కొంచెమే మాట్లాడాలి, మనకు తెలిసిందే మాట్లాడాలి. ఎందుకంటే మనము ఏదో మాట్లాడాలని విస్తారంగా మాట్లాడినట్లా మన మాటల్లో కన్ఫామ్గా ఏదో ఒక దోషం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఇట్లా ఎక్కువగా మాట్లాడే దానిలో ఏదో ఒక అబద్ధం చెప్పేస్తాం. ఉన్నది ఉన్నట్లుగా ఒక మాటైనా 2 మాటలైనా చెప్పేసేయాలి ఫ్రెండ్స్. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. మనకు తెలిసింది వరకు చెప్పి మనకు తెలియనప్పుడు మనం సైలెంట్గా ఉండడమే బెటర్ ఫ్రెండ్స్. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఇంకా నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది ఫ్రెండ్స్. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఇట్లా మన నాలుక కానీ, మన నోటి మాటలు కానీ, మన పెదవులు కానీ నీతిగా ప్రవర్తించాలి, నీతిగా ఉండాలి, నీతికరమైన మాటలే మాట్లాడాలి. అబద్ధపు మాటలు మాట్లాడకూడదు ఫ్రెండ్స్, మాట్లాడకూడదు. మీ టైం స్పెండ్ చేసి చిన్న మెసేజ్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్.